శ్రావణమాసం వచ్చిందంటే చాలు, ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. పూజలు, వ్రతాలు, నోములతో కలకలలాడుతూ భక్తుల ఇళ్ళన్నీ కూడా కోలాహలంగా కలిగి ఉంటాయి. ఈ శ్రావణమాసంలో వచ్చే మంగళవారాలు, శుక్రవారాలు వరలక్ష్మి అమ్మవారి ఆరాధనకు ఎంతో విశేషమైనవి, ఎంతో విశిష్టమైనవి కూడా. ఈ శ్రావణమాసంలో ప్రతిరోజుకు ఓ విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం మహిళలు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. అందులోనూ వరలక్ష్మీ వ్రతం అంటే ఎనలేని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మహిళలందరూ. అయితే ఈ శ్రావణమాసంలో వరలక్ష్మీదేవి పూజను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలుగుతాయి, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి, జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. ఈ క్రమంలో శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మహిళలు సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవిని ఆహ్వానం పలుకుతూ ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేయాలి. ఇంటి గుమ్మం కలకలలాడేలా మామిడి తోరణాలతో, పూలమాలతో అలంకరించాలి. అనంతరం పూజ ప్రారంభించాలి. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది కాబట్టి ఆమెకు ఘనంగా స్వాగతం పలకాలి కదా. పూజ ప్రారంభానికి ముందు అవసరమైన సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలి. పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూరం, గంధం, పన్నీరు, దీపం కందులు, ఆవు నెయ్యి, ఒత్తులు, అక్షింతలు, పువ్వులు, అరటి పండ్లు, కొబ్బరికాయలు, అరటి పిలకలు, తమలపాకులు, వక్కలు, తోరణాలు, నూలుదారం, కలశం, అమ్మవారికి పట్టు వస్త్రాలు, అలంకరణకు ఆభరణాలు ఏర్పాటు చేసుకోవాలి. అందరూ కూడా అమ్మవారికి ఆభరణాలను అలంకరించాలని ఏమీ లేదు. మన దగ్గర ఉన్న వాటిలలో అమ్మవారికి ఇష్టమైనవి ఏవైనా సమర్పించవచ్చు. ఏమీ లేకపోతే ₹1 పెట్టి ఆ అమ్మవారిని స్మరిస్తూ అవే సకల ఆభరణాల కింద అమ్మకు సమర్పించి పూజను ప్రారంభించుకోవాలి. మొదటగా పూజ గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపానికి అరటి ఆకులతో, పుష్పాలతో, మామిడి కొమ్మలతో మండపాన్ని పద్ధతిగా అలంకరించుకోవాలి. ఇప్పుడు పీఠంపై అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి. తరువాత కలశం, రాగిది లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు, పువ్వులు, అక్షింతలు, మామిడి ఆకులు అలంకరించుకోవాలి. పైన కొబ్బరికాయను ఉంచాలి. దానిపై ఎరుపు రంగు జాకెట్ ముక్కను ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశాన్ని చాలామంది వాళ్లకు నచ్చిన రీతిలో అలంకరించుకుంటారు. ఆ కలశం అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం ముందు ఉంచాలి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. అనంతరం దీపారాధన చేయాలి. ముందుగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయకూడదు, వినాయకుడి పూజతో ప్రారంభించాలి. ఇప్పుడు తమలపాకుపై పసుపుతో చేసిన గణపతిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పసుపు గణపతికి షోడశోపచారాలతో పూజ చేయాలి. బెల్లం, పండ్లు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఓం గం గణపతియై నమః అంటూ ఆ గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇప్పుడు ఆ కలశ పూజ చేయాలి. గణపతి వద్ద అమ్మవారి ముందు పెట్టిన ఆ కలశానికి పూజ చేయాలి. అనంతరం శ్రీ మహాలక్ష్మికి మంత్రపూర్వకంగా ఆవాహన చేసి షోడశోపచార పూజను చేయాలి. ఇప్పుడు తోరం అనగా నూలు దారానికి పసుపు పూసి పువ్వులు అమర్చాలి. ఇలా ఏర్పాటు చేసి ఇప్పుడు అమ్మవారి ముందు పెట్టి అక్షింతలతో పూజించాలి. అమ్మవారిని పూజించేటప్పుడు కూడా ఆ శ్రీ మహాలక్ష్మిని ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ అక్షింతలతో పూజించుకోవాలి. ఇప్పుడు కలవ పువ్వులు, గులాబీ పువ్వులు, అక్షింతలు వేస్తూ ఆ లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాల్ని పఠించాలి. తరువాత కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నమస్కరించుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం ఏదైతే భక్తి శ్రద్ధలతో చేశారో పులిహోర, వడపప్పు, పాయసం, గారెలు, బూరెలు, పానకం వంటివి నివేదించాలి. ఇప్పుడు అమ్మవారికి కర్పూర నీరాజనంతో మంగళహారతులు ఇవ్వాలి. ఇక మంగళహారతులు ఇచ్చిన తరువాత లక్ష్మీదేవి అమ్మవారిని తొలి ముత్తైదువుగా భావించి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, తోరంతో వాయినాన్ని ఇవ్వాలి. అనంతరం భక్తి శ్రద్ధలతో అమ్మవారి దగ్గర ఉన్న ఆ దారాన్ని, తోరాలను అంటే చేతికి కంకణంగా కట్టుకోవాలి. తరువాత వరలక్ష్మి వ్రతకథను భక్తి శ్రద్ధలతో పఠించాలి. తదుపరి
ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం వాయినమిచ్చి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా ప్రతి ఒక్క భక్తులు ఈ శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. అందరూ కూడా శ్రావణ శుక్రవారం రోజున ఆ తల్లిని వేడుకొని సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీమాత్రై నమః.